కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో గోకుల షెడ్లు ప్రారంభించడం జరిగింది. మద్దికెర ఏపీఓ నర్సిరెడ్డి మాట్లాడుతూ మద్దికెర మండలంలో మొత్తం 32 గోకుల సీట్లు రాగా అందులో పెరవలి గ్రామంలో 9 షెడ్లు మంజూరు కాగా అందులో 8 పూర్తి అయిన పని తెలియజేసిన ఫీల్డ్ అసిస్టెంట్ రాము మాట్లాడుతూ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పూతల పురుషోత్తం చౌదరి ఏపీఓ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో గోకుల షెడ్ల ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషకరంగా ఉందని, అలాగే రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో ఉపాధి అవకాశాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాము తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సుధాకర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతుల పురుషోత్తం, ఏపీఓ నర్సిరెడ్డి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. అధ్వర్యంలో మన మండలానికి వచ్చేసి 32 గోకులాలు శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో ఇప్పటికి 28 కంప్లీట్. మరి ఈ పెరివిల గ్రామం వచ్చేసి మొత్తానికి 9 కానీ 8 పూర్తి కంప్లీట్. ఇదే గ్రామంలో పశువుల పోషణ కోసం పశువులకు ఇబ్బంది కలగడం ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు ఈ గవర్నమెంట్ ప్రతి గ్రామానికి వచ్చేసి పల్లె పండుగలో భాగంగా సీసీ రోడ్లతో పాటు గోకులాలు కూడా ప్రయారిటీ ఇచ్చింది. మనుషులతో పాటు పశువులకు కూడా ఉండాలని చెప్పేసి మనకు మినీ గోకులాలు అనేది చాలా ముఖ్యం పశువులు అనే ఉద్దేశంతో మనకు ఈ గ్రామం నందు 9 కానీ 8 పూర్తి కావడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు దీంతో పాటు గడ్డి పెంపకం కూడా మళ్ళీ గ్రామస్తులకు తెలియపరుస్తాం. గడ్డి కూడా పశువులకు గడ్డి కూడా మనం గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని దాన్ని కూడా రైతులు అప్లై చేసుకుని శాంక్షన్ ఇచ్చి దాన్ని కూడా ఎకరాల ప్రకారం మన దాంట్లో కూడా అమౌంట్ రావడం జరుగుతుంది అని ఈ ఉద్దేశపూర్వ ఈ గోకులం ప్రారంభోత్సవం వచ్చిన విషయంతో తెలియపరుస్తున్నాం. ఈరోజు పెరవలి గ్రామం నందు మన పెద్దలు పురుషోత్తం చౌదరి గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఏబీఓ సార్ అయినటువంటి మద్దికెర మండలానికి ఏబీఓ అయినటువంటి నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో మినీ గోకులాలు పెరవలి గ్రామానికి 9 శాంక్షన్ అయినాయి. ఈరోజు 8 కంప్లీట్